తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభును ప్రియ రక్షకుడైన క్రీస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా, ఈరోజు మన టాపిక్ గుడ్ ఫ్రైడే ప్రత్యేకమైన వర్తమానాన్ని క్లుప్తముగా లేఖనానుసారంగా ఆలోచించడం ప్రయత్నించాను. నిజమే ప్రియమైన సహోదరులరా, అసలు గుడ్ ఫ్రైడే అంటే ఏమిటి? గుడ్ ఫ్రైడే అని పేరు ఎలా వచ్చింది? అసలు గుడ్ ఫ్రైడే రోజున ఏం జరిగింది? ఎవరు జరిగించారు? ఎవరికి జరిగింది? తద్వారా ఎవరికి మేలు అనే సంగతిని వివరణాత్మకంగా ఆలోచించుకోవడానికి ప్రయత్నించాను. నిజమే ప్రియమైన దేవుని పిల్లలారా, గుడ్ ఫ్రైడే అంటే ఏమిటి? ఆ పేరు ఎందుకు వచ్చింది ఆలోచించుదాం. గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారము. మిగతా శుక్రవారాలను మంచి లేదా? ఒక లేదేమో, లేదనే కనుక దీన్ని పర్టికులర్గా గుడ్ ఫ్రైడే అని వచ్చింది అనుకోవచ్చుగా. అంటే ఆ గుడ్ ఫ్రైడే గుడ్ వారమే మామూలుగా ఈ శుక్రవారం గుడ్ ఫ్రైడే అని ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే, ఏదో ఆ శుక్రవారం రోజున ఒక ప్రత్యేకమైన కార్యం చరిత్రలో జరిగి ఉండాలి. అందుకే చరిత్రలో సర్వ మానవులందరూ కూడా ఈ రోజున ఈ కార్యాన్ని అనుసరించదగ్గ విషయంగా స్వీకరిస్తున్నారు. ఏం జరిగి ఉండాలి అని అడిగితే, దేవుని వాక్యాన్ని కానీ లేకపోతే మీకు తెలిసిన వివరణ కానీ మనం గ్రహించితే, ఆ రోజు ఆ శుక్రవారపు రోజు కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు ఆ కల్వరి శిలువలో సర్వ మానవాళి పాపాలన్నిటిని తన మీద వేసుకొని, ప్రియదేని పిల్లలారా, ఆ కల్వరి శిలువలో మన స్థానములో ఆయన బలి అయినట్లుగా లేఖనాలు చెప్తున్నాయి. ఆ బలి అయ్యే కార్యక్రమము ఎవరు జరిగించారు? ఎవరు? తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభును ప్రియ రక్షకుడైన క్రీస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా, ఈరోజు మన టాపిక్ గుడ్ ఫ్రైడే ప్రత్యేకమైన వర్తమానాన్ని క్లుప్త వివరణతో లేఖనానుసారంగా ఆలోచించడానికి మనం ప్రయత్నించాము. నిజమే, అసలు గుడ్ ఫ్రైడే అంటే ఏమిటి? ఈ పేరు ఎలా వచ్చింది? ఆ గుడ్ ఫ్రైడే రోజున జరిగిన సంఘటనలు ఏమిటి? ఎవరు జరిగించారు? ఎవరికి జరిగించారు? ఆ సంఘటనలు, క్రియలు, ఆ సిచ్యువేషన్ కారణంగా మానవునికి కలిగినటువంటిది ఏంటి? లేక మానవునికి కలిగిన మేలేంటి అనేది మనం వివరణాత్మకంగా ఆలోచించడానికైతే మనం ప్రయత్నించాలి. నిజమే ప్రియమైన దేవుని పిల్లలారా, అసలు గుడ్ ఫ్రైడే అంటే ఏమిటి? ఏమండి, మంచి శుక్రవారం ఇది మాత్రం తెలియదంటారా అని అనకండి. ఏమండి, మంచి శుక్రవారం అంటే ఈ రోజుకే మంచి శుక్రవారానికి లింకప్ ఎందుకైంది? మంచి అనే మాట. మిగతా శుక్రవారాలకు కానీ అటు కానీ ఇటు కానీ మంచి లేదా? లేదు అని చెప్పాలి. ఏమండి, సో ఈ మంచి శుక్రవారపు వారానికి ఆ రోజున ఏదో గొప్ప సంఘటన ఒకటి జరిగి ఉండాలి. ఏమండి, కనుక ఆ సంఘటన బట్టి ఒకవేళ ఈ శుక్రవారానికి మంచి ఆపాదించబట్టే ఇది మంచి శుక్రవారం అయిందని గ్రహించాలి. ఏంటి ఆ మంచి కార్యము? ఏమిటి ఆ శుక్రవారపు రోజున జరిగిన కార్యం ఏంటి? ఆ కార్యం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. అదే క్రీస్తు ప్రభుల వారు కల్వరి శిలువ పైన
శుక్రవారపు రోజున సర్వ మానవాళి పాప పరిహారార్థమై ఆ కల్వరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి, అంటే కల్వరి శిలువ పైన ఆయన బలి అయిపోయాడు. ఆ కల్వరి శిలువ పైన ఆయన తన ప్రాణాన్ని విడిచినట్లుగా లేఖనాలు మన సాక్ష్యం ఇస్తున్నాయి. ఆ కార్యం కారణంగా, ఆ మంచి కార్యం కారణంగా పాపముతో ఉన్న మానవుడు, శాపంతో ఉన్న మనిషి, రుణభారాన్ని తీర్చలేక, రక్షణ లేక, నీతి లేక, పనికి మాలిన స్థితిలో ఉన్నటువంటి మానవ జాతికి ఆ రోజు ఆ పాపానికి రావాల్సిన మరణము ఆ క్రీస్తు ప్రభుల వారు తన మీద తండ్రి అనే దేవుడు మోపట కారణంగా ఆ భారాన్నంతా కూడా శిలువలో భరించి, ఆ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు తండ్రి ఎదురుగుండానే, ఆ తండ్రి చూస్తూ ఉండగానే ఆయన ఎంతో విరహవేదన అనుభవిస్తూ ఆ కల్వరి శిలువలో మన పాపముల నిమిత్తము ఆయన మీద మోపి, మన పాపాలను ఆయన మీద మోపి, ఆ కల్వరి శిలువలో తండ్రి అయిన దేవుడు కుమారుని క్రీస్తుని మన కొరకు చంపేశాడండి, బలి చేశాడని సంగతిని మనం గ్రహించాలి. ఆ యొక్క విధానాన్ని బట్టే ఆ క్రీస్తు ప్రభువులో బలియటం కారణంగా తండ్రి ప్రేమ సర్వ మానవులైన పనికి మాలినటువంటి పాపుల ఎడల ఎంత ప్రేమ కలిగిన వాడుగా ఉంటున్నాడో తండ్రి మనకు అర్థమవుతుంది. ఆ ప్రేమను జరిగించటానికి తన ఏకైక కుమారుడి క్రీస్తు ప్రభుని కల్వరి శిలువలో సాక్షాత్తు ఆయనే చంపేశాడనే సంగతిని మనం గ్రహించాలి. ఆయన కూడా ఆ తండ్రి మాటకు విధేయ చనిపోవటానికి ఇష్టపడి ఆ కల్వరి శిలువలో ఆయన ప్రాణం అప్పగించడానికి విధేయత చూపి త్యాగమూర్తిగా మన స్థానాన్ని తీసుకుని త్యాగమూర్తిగా నీకు నాకు విమోచన రక్షించడానికి గొప్ప సాధనంగా తండ్రి చేతిలో వాడబడి, తండ్రి చేత చంపబడి మన పాప విముక్తులను చేసిన రోజు, మన పాప రుణం తీర్చబడిన రోజు, రక్షణ లేని స్థితిలో రక్షించబడినటువంటి రోజు, నీతిమంతులుగా తీర్చబడిన రోజు. ఎప్పుడు అనంటే క్రీస్తు ప్రభు ఆ కల్వరి శిలువ పైన చనిపోయిన రోజును బట్టి. ఆ రోజే శుక్రవారం కనుక ఏమండి ఈ శుక్రవారానికి మంచి శుక్రవారము అని పేరు వచ్చిందనే సంగతిని ఇట్టే మనకి ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది. ఏమండి అంటే ఇక్కడ జరిగిన ఆ శుక్రవారం రోజు జరిగిన సంఘటనలు ఏంటి అనుకున్నాం కదా. తండ్రి అనే దేవుడు కుమారుడైన క్రీస్తు ప్రభు జరిగించి సర్వ మానవాళ్ళు విమోచించిన సంఘటనలో శుక్రవారపు రోజు జరిగాయి కనుక ఇది మంచి శుక్రవారము అని మనం పిలుచుకుంటున్నాం. అందుకే ఈ మంచి శుక్రవారం కనుక దేశ చరిత్రలో సర్వ మానవాళికి జరిగిన సంఘటన ఏది లేదు కనుక సర్వ మానవాళ్ళందరూ కూడా ఈ గుడ్ ఫ్రైడే రోజుని ధ్యానించుకుంటున్నారు ఈరోజు. ఇంకో మాటగా చెప్పాలంటే శిలువ శ్రమలు ధ్యానాలు అనుకుంటూ మనం ప్రారంభించుకున్నాం కదా. ఆ శిలువ శ్రమల ధ్యానాలు ముగింపు రోజు అని కూడా మనం గ్రహించాలి. ఆ శిలువ శ్రమలు ఆ యొక్క ముగింపు రోజు, చివరి రోజు, అంటే భౌతికంగా క్రీస్తు ప్రభుల వారు ఆయన జీవితంలో శారీరక తన యాత్ర ముగించిన రోజు, తన ప్రాణము శిలువపై విడిచిపెట్టిన రోజు, అది కూడా ఆయన అన్యాయముగా ఆయన మనందరి కొరకు బలైపోయినటువంటి రోజు. మన స్థానాన్ని ఆయన తీసుకొని ఆయన స్థానం మనకి ఇవ్వటానికి ఏమండి ఆయన అంగీకరించి బలైపోయినటువంటి రోజు కనుక ఆ మరణ దినాన్ని మనం ఏం చేస్తున్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిజంగా మరణ దినం నీకు నాకు జ్ఞాపకం ఉంటే, దాని ఫలితార్థం నీకు నాకు అర్థమైతే, పనికి మాలిన నీ కొరకు నా కొరకు ఆయన చనిపోవటం ఆ పరిశుద్ధుడు. ఆ చనిపోతేనే నేను ఈ రోజు క్షేమంగా ఉన్నానా? నరక శిక్ష నుండి, ఉగ్రత నుండి నేను విమోచింపబడ్డానా? నా శిక్ష ఆయన తీసుకుంటాం ఏంటి? అసలు ఈ త్యాగం ఎక్కడ ఉందా చరిత్రలో? అస్సలు ఎవరైనా చేసినట్టు కనబడుతుందా? దేశాలు చరిత్ర ఒకసారి తిరిగితే ఎక్కడే కనబడదు. ఏమండి అంత త్యాగం జరిగిన రోజున అని ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే హృదయము ద్రవించబడిపోవాలి. ఆ వేదన పడిన శ్రమలు, ఆ పరిస్థితిని నువ్వు ఆలోచిస్తూ ఉంటే మన హృదయము ఏం చేయాలి తెలుసా? ఎంత త్యాగం చేసాడు కనుకనే నాకు ఈ రక్షణ వచ్చిందని మనం ఏం చేయాలి? ఆ మరణాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి.
మనము కూడా ఏం చేయాలి? తదుపరి రక్షణ పొందుకున్న వ్యక్తులుగా ఆయన మరణాన్ని బట్టి రక్షణ పొందుకుంటే ఆయన మరణము ద్వారానే మనకేమొచ్చింది? ఇప్పుడు విమోచన వచ్చింది కనుక అందుకే మంచి శుక్రవారం అనుకున్నాం. ఒకసారి ఇంకా దీటుకు వివరంలోకి వెళ్ళే కంటే వెనక్కి వెళ్ళి ఒకసారి ఇక్కడికి వచ్చి పూర్తి వివరంలోకి వెళ్ళి ముగించుకుందాం. వెనక్కి ఎందుకు వెళ్తున్నామంటే ఆయన పుట్టినరోజును కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఆయన పుట్టినరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సందర్భం బట్టి మరణ దినాన్ని ఎలాగో ఇప్పుడు మనం ధ్యానించుకుంటున్నాం. ఆయన సమాధిని మనం జ్ఞాపకం చేసి సందిగ్ధ దినముగా, ఆయన తిరిగి లేచినటువంటి రోజు పునరుద్ధాన దినముగా జ్ఞాపకం చేసుకున్నది. సో ఇప్పుడు మనం పుట్టినరోజు దగ్గర 2 మాటలు చెప్పుకొని ఇటు అవటం ప్రయత్నించేద్దాం. నిజమే ప్రియమైన దేవుని పిల్లలరా, మీరు గమనించండి. ఇక్కడ పుట్టినరోజు ప్రజలందరికీ సంతోషం కలిగిన రోజు. ప్రజలందరికీ దావీదు పట్టణంలో రక్షకుడు పుట్టి ఉన్నాడు. ప్రజలందరికీ కలిగిన సంతోషం అంటే అప్పుడు మనిషికి సంతోషం లేదు. పాపం మనిషి యొక్క సంతోషాన్ని హరించేసింది. పాపము ప్రియ దేవుని బిడ్డలారా ఎంత చేసినా ఎన్ని చేసినా తన జీవితాన్ని మరి వెనక్కి జుట్టు పట్టుకు లాగినట్లుగా లాగేస్తుంది. మనిషి బ్రతుకులో నెమ్మది సమాధానం లేకుండా పోతుంది. బ్రతుకంతా కూడా నిరాశ నిస్పృహల మధ్యన ఉంటున్న పరిస్థితుల్లో క్రీస్తు ప్రభువు పుట్టుక కారణంగా ప్రజలందరికీ సంతోషం వచ్చిందంట. ఎందుకని అని అడిగితే ఈ పాపిగా సంతోషం లేని వ్యక్తి సంతోషం పొందుకోవటానికి చక్కటి మార్గం ఏర్పడినటువంటి రోజు ఆయన పుట్టినరోజు. సంతోషంలో అడుగుపెట్టడానికి మార్గం ఏర్పడిన రోజు. పాపి విమోచనకి మరి మార్గం ఏర్పడిన రోజు. పాప రుణం నుండి విమోచింపబడటానికి దారి ఏర్పడిన రోజు. ఆ పాపికి రక్షణ ఏర్పడిన రోజు. రక్షకుడిగా ఆయన పుట్టాడు కనుక పుట్టినరోజు సంతోషం. ఆ సంతోషం ఎప్పుడు వచ్చింది అని అడిగితే ఆ సంతోషము, ఆ ఆనందము ఇదిగో కల్వరి శిలువలో మన పాపాలన్నీ తండ్రి తన మీద మోపి కల్వరి శిలువలో మన పాపం మన స్థానంలో క్రీస్తు ప్రభు బలి అయిన రోజున ఆ రక్షణ ఏర్పడిన మార్గము ఫుల్ఫిల్ అయిపోయింది. ఆ రక్షణ మార్గము సమాప్తమైపోయింది. ఆ రక్షణ మార్గాన్ని క్రీస్తు ప్రభుల వారు సంపూర్తి చేసి తన ప్రాణాన్ని అర్పించాడు కనుక ఆ రోజు ఏమొచ్చింది? మానవునికి సంతోషం వచ్చింది. అంటే మంచి జరిగింది. ఆ పాప బంధకాలు జైలు రిలీజ్ అయితే ఎంత సంతోషమో అంత సంతోషము ఆయన మరణించిన రోజు వచ్చింది కనుక ఈ మరణించిన రోజే మనం సంతోషిస్తున్నాం. ప్రజలందరూ అంటారు, అదేంటిరా బాబు మీరు, నా ఫ్రెండ్ అడుగుతున్నాడు ఒక రోజు ఈ మాట, అదేంటిరా బాబు అని. సరే ఏదో చెప్పానులేండి. మీరు ఆయన చనిపోయాడు అనుకున్న మీకేంటి ఇంత ఆనందము? ఎక్కడైనా ఉందా? చనిపోయిన రోజు ఏడవటం చూసాం. చనిపోయిన రోజు మీరేంటి ఆ సంతోషం రోజుగా మాట్లాడుతున్నారేంటి అని అంటారు. వారికి అర్థం కాక. నిజమే, అది నిజంగా సంతోషకరమైన రోజే. కానీ నేటి క్రైస్తవులు ఇది సంతోషకరమైన రోజును వారికే అర్థం కాలేదు. చాలామందికి కళ్ళంట రక్త కన్నీరు వచ్చేస్తే ఒక్కొక్క మాట చెప్తున్న సిలువలో పడిన త్యాగాన్ని లేదా యొక్క బాధను వివరిస్తుంటే రక్త కన్నీరు వస్తే బాధపడటం తప్పు నేను అనట్లేదు. కానీ అది నువ్వు ఆనందించేటటువంటి రోజు నువ్వు ఆనందపడతావనే నీ కొరకు ఇంత త్యాగం చేశాను. ఈ త్యాగం వెనకాల నీ ఆనందం కొరకే నేను ఈ విధంగా చనిపోయింది. నేను రక్షించడం కొరకే, నేను విమోచించడం కొరకే, నీ రుణాన్ని తీర్చడం కొరకే నీ స్థానాన్ని నేను తీసుకొని నీ ఉన్న స్థానాన్ని నేను బలైపోయి నా స్థానాన్ని నీకివ్వటానికి నేనేం చేసి తెలుసా? నీ స్థానంలో సిలువెక్కే నేను నీ పాపాన్ని నేను భుజం వేసుకుని నేను చనిపోయాను నీ కొరకు అంటున్నాడు. అంటే ప్రియ దేవుని పిల్లలారా అది ఎంత త్యాగం! అది ముందే చెప్పాను. ఆయన ప్రేమ, క్రీస్తు, త్యాగం మనకు కనబడుతుంది కనుక ఇదేమైంది? మంచి రోజు. మంచి రోజు అంటే మంచి శుక్రవారం కనుక ఈ రోజు ప్రియ దేవుని పిల్లలారా మనం ఆనందించటం న్యాయమే. ఈ దినాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? ఈ విధంగా చనిపోవాలి, ఈ త్యాగము చెయ్యాలి, ఈ మానవులు విమోచించాలి అని దేవుడు ఒక రోజును ఏర్పాటు చేశాడు. ఆ రోజే ఈ రోజు. అందుకే లేఖనంలో చెప్పబడుతున్న మాట, ప్రసంగి పుస్తకం 7వ అధ్యాయం 1వ వచనం చెప్తున్న మాట, ఒకరి జన్మదినము కంటే చెప్పాలి ఒక వ్యక్తి మరణదినమే మేలు. జన్మదినము సంతోషాన్ని ఆపాదించిన దారి ఏర్పాటు చేసిన క్రీస్తు ప్రభు జన్మదినం. ఆ దారి గుండా వెళ్ళిపోయి ఆ సంతోషాన్ని మనకివ్వటానికి, ఈ సంతోషాన్ని అందించినటువంటి ఆ క్రీస్తు చనిపోయి
నీకు నాకేం చేసేది తెలుసా? పాప విమోచించాడు, జైలు నుండి రిలీజ్ చేస్తాడు అనుకోండి, మరి సంతోషమే కదా, సంతోషం ఆనందమే కదా. అందుకే ఆ మంచి కార్యం సర్వ మానవులందరికీ జరిగింది కనుక అది అర్థం చేసుకొని ఆ రోజున ప్రపంచ ప్రజలందరూ ఏం చేస్తున్నారు తెలుసా? ఆయన మరణ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్న సంగతిని ఎంతమందికి తెలిసి ఈరోజు ఏదో గుడ్ ఫ్రైడే అనగానే ఆ 7 మాటలు చెప్పేసుకుని గలగలగలగల చెప్పేసుకోవటం, వెళ్ళిపోవటం ఏమైనా ఉంటే మరి వెళ్ళిపోవటం. ఈరోజు భోజనాలు ఉండడం అనుకుంటలే వెళ్ళిపోతారు. ఏమంటే మంచిదే కాదంటలేదు నేను, దాని పరమార్థం మనకు గ్రహించాలి కదా. దాంట్లో అసలు ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది మనకు ఆ ఒక అవగాహన ఉండాలి కదా బైబిల్ని బట్టి. కనుక ఒక జన్మదినం కంటే మరణదినమే మేలు. అంటే ఆ మేలును మనం ఆపాదించినట్టు దేవుణ్ణి కృతజ్ఞతగా విరిగి నలిగిన హృదయంతో ఆరాధించేది పోయి ఆయన ఏదో బాధపడిపోయినట్లుగా నువ్వు నేను రక్త కన్నీరు కార్చేసుకుంటున్నావంటే ఏమర్థమైందని నీకు? నీ రక్త కన్నీరు వల్ల నువ్వు అక్కడ కన్నీరు కార్చడం వల్ల దేవుడికి ఏమి ఉరిగేది లేదు. నువ్వు బాధపడినంత మాత్రం దానికి ఏం రాదు. బాధపడటం కాదు, త్యాగమూర్తిగా నీ చేసిన త్యాగాన్ని గుర్తుపెట్టుకుని నీ జీవితంలో ఈ రోజు నేను ఈ విధంగా ఉండాలి అంటే ఆయన త్యాగమా? అట్టి త్యాగమూర్తిగా నీ జీవితాన్ని త్యాగం చేయడానికి నీ సిద్ధపడాలి. అనేక మంది రక్షణలో నడిపించడానికి, అనేక మందికి ఈ ఆనందాన్ని ఈ సంతోషాన్ని పంచడానికి, ఆ సంతోషాన్ని అనుభవిస్తూ ఆనందిస్తూ ఆ ఆనందంలో అనేక మంది నడిపించడానికి నువ్వు ఒక క్రీస్తులాగా, ఒక క్రీస్తు చేతిలో సాధనంగా ఆత్మచేత నడిపించబడుతూ అనేక మంది రక్షణలు నడిపించే సాధనంగా మారాలి. కానీ కూర్చొని గెలగలా తన్నుకుని నువ్వు పొద్దున్న సాయంత్రం దాకిచ్చిన నో యూస్. ఈ దినాన్ని ఏర్పాటు చేసింది కూడా ఎందుకే మాట్లాడుతున్నానంటే ఈ దినాన్ని ఏర్పాటు చేసింది కూడా దేవుడే కనుక ఆ దేవుడు ఏమన్నాడు ఒక వాక్యం చదువు చూడండి. కీర్తన గ్రంథం 118వ కీర్తన 24 వచ్చిన ఆ చనిపోవాలని నిర్ణయించిన రోజు దేవుడు ఆ రోజును మనల్ని ఏం చేయమంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి. ఈ మాటని పెళ్ళిళ్ళకి పుట్టినరోజులకి వాడుకుంటాం, ఓకే మంచిది వాడుకోండి. సో దాని భావన మాత్రం ఇదనే సంగతిని ఈ రోజుకైనా గ్రహించండి. చూడండి కీర్తన గ్రంథము 118:24 వచ్చిన నేను చదువుతున్నా. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఏది? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. అది నీ పెళ్ళా, లేకపోతే నీ చోవా, నీ పుట్టినరోజా, మరొకట నా మీ మన ఏదైనా కావచ్చు. ఎవరు ఏర్పాటు చేయాలి? దేవుడు. అంతేనా? సో మరణదినం ఏర్పాటు చేయాలి ఎవరి చేతిలో ఉంది? జన్మదిన పుట్టుకురా రావాలని ఎవరి చేతిలో ఉంది? తండ్రిని దేవుని చేతిలో ఉంది. ఆ దేవుడే పలుకుతున్నమాట. నేను ఏర్పాటు చేసినటువంటి దినాన్ని మీరు ఏం చేయాలంటే కింద చెప్తున్నాడు, మరలా చెప్తుంది చూడండి. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సాహించి సంతోషించదము అని కీర్తనకారుడు చెప్తున్నాడండి. ఏమంటున్నాడు? దీని యందు ఉత్సాహించి సంతోషించాలి. ఈ దేవుడు ఏర్పాటు చేసిన ఆ దినము ఉత్సాహించి సంతోషించేటువంటి రోజు. ఎందుకంటే నువ్వు జైలు నుండి రిలీజ్ అయితే ఏడుస్తావా? నీ రుణం తీర్చబడింది అనుకుని ఏడుస్తావా? లేదా ఆయనకి దండం పెట్టి అయ్యా వందనాలు నిజంగా నువ్వు దేవుడివి ఊ అంటారు కదా, అలా అంటావా? అంటే నీకు అర్థమైనట్టేనా? ఇక్కడ గ్రహించాలని ప్రభుని బట్టి ప్రేమతో మీరు తెలియపరుస్తున్నా. ఇక్కడ చెప్తున్నది అదే, దీని యందు మనం ఉత్సాహించి ఆనందించాలని. ఆనందించేటటువంటి టైం దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకంటే జనన మరణ ఎవరి చేతులు ఉంది? తండ్రిని దేవుని చేతులు ఉంది. ఇప్పుడు చనిపోవాలి, యేసు చనిపోవాలని ఎవరు అనుమతి కావాలి? దేవుడు అనుమతి కావాలి. అందుకే ఆయన మరణింప చేసి మనకేం చేశాడు? ఈ రక్షణ తెచ్చాడు. ఈ రక్షణ తెచ్చినందుకు ఈ ఆనందపు రోజును మనం జ్ఞాపకం చేసుకుంటమే గుడ్ ఫ్రైడే. అది బ్యాడ్ ఫ్రైడే లాగా ఏడవకండి. అర్థమైంది అనుకుంటా. ఏడ్చే రోజు కాదు ఇది. ఏమండి? కనుక ఇది కరుణబడి సినిమా చూసి సో బలబల క్యాచ్ చేస్తారు చాలామంది. అది బొమ్మలో యాక్టింగ్. అది తర్వాత బయటికి వెళ్ళి మొత్తం మేకప్ అంతా దులిపేసుకుంటారు. వాళ్ళు డబ్బులకి యాక్టింగ్ చేస్తున్నారు. నీకేమో కళ్ళు లాగటానికి నువ్వు ఏడుస్తావు. ఇదెక్కడది? గమనించాలని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా ప్రియులారా. ఇక్కడ చెప్తున్నది యెహోవా ఏర్పాటు చేసిన దినం కనుక ఇది ఒక జన్మదినము కంటే మరణదినము మేలు. అందుకే ప్రారంభము కంటే ముగింపు మేలు అంటాడు 7వ అధ్యాయంలో. అదే ఆ జన్మదినం చెప్పిన రోజు 7వ అధ్యాయంలో 8వ వచనంలో. కనుక ప్రియ దేవుని పిల్లలరా, క్రీస్తు ప్రభువు వారి జీవితం ప్రారంభము బాగానే ఉంది, మధ్యరకం కూడా బాగానే ఉంది, ముగింపు కూడా మేలుకరంగానే సర్వమానవాళికి మేలుకరంగా ఉంది. కానీ ఆయన మాత్రము దుఃఖకరంగానే ఉంది. ఆయనకు మాత్రం వేదనకరంగానే ఉంది. ఆయనకు మాత్రము రక్తశక్తమైపోయినటువంటి పరిస్థితి. ఆయన కుమిలిపోతూ వేదనతో ఉంటున్నటువంటి పరిస్థితి. అంత వేదన, అంత పరిస్థితి అంతా కూడా కలవరశిలలో ఎందుకు భరిస్తున్నారు ప్రభుల వారిని అని అడిగితే
నీకు తెలీదా, నీ కొరకే, నా కొరకే, మన కొరకే అని చెప్తుంది అని. కనుక ప్రియ దేవుని పిల్ల, అందుకే అది మంచి శుక్రవారము అన్నారు. సో ఈ మంచి శుక్రవారానికి ఆయన చనిపోయినటువంటి రోజు ఎక్కడి నుండి ఎక్కడ ప్రారంభమై ఆ చనిపోయిన తీరు ఎలా ఉంది, ఆ చనిపోవటానికి జరిగిన సంఘటనలు ఏంటి, ఆ సంఘటనలు కూడా ఏం జరిగినాయి అని లేఖనాలు చెప్తున్నాయో మరి చెప్పాలి అంటే కొద్దిగా టైం అయినా ఇది సందర్భము అవసరము కనుక తప్పనిసరిగా ఈరోజు వినాలి. ఎంత కొద్దిగా వివరణాత్మకంగా ఉదాహరణలు తీసుకొని వివరిద్దామంటే టైం పెరుగుతుందని స్ట్రైట్గా వాక్యం చదివి అక్కడి నుండి ఇక్కడికి వస్తాం అన్నట్టుగా ముగించడానికి ఇష్టపడుతున్నా ఎక్కువగా. కారణం టైం ఎక్కువ కనపడింది అనుకో ఆ వీడియోలో, మనం చూస్తామేంటి ఇది, ఎంత ఎక్కడ చూస్తాం మనం, మరి కట్లు ఇస్తున్నానంటే ఇంత ఎక్కడ మోతున్నానవే, నువ్వు కుక్కేతో వాటన్నిటికంటే విలువైంది, శ్రేష్టమైంది, వెండి బంగారాల కంటే విలువైనది దేవుని వాక్యం. దీనికి నువ్వు తిరిగొద్దుకలు ఇచ్చావనుకోండి, కట్లన్నీ కూడా కాటికి తీసుకెళ్తాయి తప్ప నేను కాపాడలేదు. అవి వద్దు అన్నట్లే, అది ముఖ్యం కాదు, అవి వద్దంటలేదు, అదే ముఖ్యం కాదు. దానికంటే ముఖ్యమైన దేవుని వాక్యం అనే సంగతిని ప్రతి క్రైస్తవుడు ఆలోచిస్తే క్రైస్తవం ఎలా ఉండదండి, ఆ రేంజ్ ఆ విధానం వేరేగా ఉంటుందండి. సో మనం వేరంలోకి వెళ్ళిపోదాం. ఇలా చెప్తే మీరు ఏదేదో చెప్పేస్తారని బ్రదర్ గారు అన్నట్టుంది. నేను ఏదేదో చెప్పను, ఉన్నదే చెప్తాను. చూడండి, క్రీస్తు ప్రభుల వారు ఆయన ఎక్కడి నుండి ప్రారంభించి ఎక్కడికి వెళ్ళి ఆయన మరణించాడు అనేది ఇప్పుడు ఆ మంచి జరిగినటువంటి చెప్పుకున్న పరిస్థితి ఇదిగో ఈ విధంగా జరిగిందని చెప్పి ముగించేస్తా. ఇప్పుడు ఈ జరిగే సంఘటన నేను చెప్పిన మంచిగా మీరు ఆపాదించుకొని దాంట్లో ఇన్క్లూడింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఇక దాన్ని కూడా ఇందాక చెప్పింది ఈ మాటను బట్టి ఇది వచ్చింది అని అంటే 5 నిమిషాలు 10 నిమిషాలు అవుతుంది టైం, కనుక మీకే విడిచిపెడుతున్నది. కనుక నా ప్రియమైన వర్లారా, చూడండి, గెత్సెమనే తోటలో క్రీస్తు ప్రభుల వారు జీవితం రాత్రితో ప్రారంభమైతే ముగింపు రోజు ఏమండి అంటే చివరి వారపు రోజుల్లో ఇక ముగింపు అంటే ఆయన జీవితంలో ఒక రాత్రి ఒక పగటి కాలమే ఉంది. ఇంకా ఇప్పుడు నేను చెప్పబోయే మాటలను బట్టి రాత్రికాల సమయంలో కొంత జరుగుతుంది, ఇక తెల్లవారిన తర్వాత ఆటోమేటిక్గా 3 గంటలకైనా మరి సిలువలో మరణిస్తారు. ఈ మధ్యలో జరిగిన సంఘటనలను తప్పనిసరిగా ఆ గుడ్ ఫ్రైడేకి ఆపాదించబడినటువంటి సంఘటనలుగా క్షుణ్ణంగా మనం చదివి ధ్యానించుకుంటే చక్కటి పరమార్థం అవ్వుద్దండి, ఆ దేవుని సంకల్పం అర్థమవుద్దండి, ఆ క్రీస్తు ప్రభు చేసిన త్యాగం గ్రహించగలుగుతామండి. అట్టి త్యాగాన్ని చేయించిన తండ్రి ప్రేమేంటో మనకి ప్రస్ఫుటంగా కనబడుద్దండి. ఇవేమీ మనకు కొద్దిగా ఏసై గుడ్ ఫ్రైడే రోజు చెప్పేయి 7 మాటలు ముగించేయి ఇంటికి వెళ్ళిపోదాం, నిజమే, ఇవన్నీ కామన్. సో వాస్తవం నీకు తెలియాలి, నాకు తెలియాలి, మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడే అవాస్తవమైనది ఏంటో మన చేతులు రానియకుండా దాన్ని విడిచిపెట్టడానికి, దాన్ని అనుసరించుకుని జాగ్రత్త పడటానికి అవకాశం ఉంటుంది కదా. అందుకే ఈ మాటలు చూడండి. ఆ రాత్రి క్లుప్తంగా ఎక్కడ ప్రారంభం ఎక్కడ ముగించబడింది అనే దానికి 2 మాటలు చెప్తే ఒక అర్థవంతంగా ఉంటుందని నా భావన. ఇప్పుడు గెత్సెమనే తోటలో రాత్రి మరి ఒక్క రాత్రితో ప్రారంభమైంది. ఆ రాత్రిలో ఏమైంది, ఆయన కొత్త న్యూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. నా శరీరాన్ని తినని రక్తం త్రాగండి అంటూ నన్ను జ్ఞాపకం చేసి దీన్ని కార్యం చేయండి అని ప్రారంభించారు. ఆ రాత్రి భోజనం చేసి శిష్యులతో అందరూ కలిశారు. ఆ రాత్రి అలాగా పాటలు పాడుకుంటూ గెత్సెమనే తోటలోనికి వెళ్ళారు. గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ఆ గెత్సెమనే తోటలో ప్రార్థనలో కొనసాగారు. గెత్సెమనే తోటలో ప్రార్థనలో కొనసాగుతూ అక్కడ ప్రార్థన చేస్తున్న సందర్భంలో క్రీస్తు ప్రభుల వారికి చెమట రూపంలో రక్తం వచ్చేసిందంట. అంటే ఇంచుమించుగా ఆ జరగబోతున్న సంఘటన అంతా కూడా యేసు ప్రభు తెలుసు. ఎలా తెలుసు అని తండ్రి జగత్తు పునర్వేయబడిక క్రితమే నిర్ణయించాడని నేటి కాల సమయంలో ఎవరు చంపారు క్రీస్తుని వీడియో పెట్టారు. ఏమండి, నిర్ణయించేశారు. ఆ నిర్ణయం అనేది దగ్గర పడుతుంది. ఆ నిర్ణయం దగ్గర పడే క్రితమే యెరూషలేము ఇందుకే నేను చనిపోవటానికే వస్తున్నాను శిష్యులతో చెప్పిన సంఘటన కూడా మనకు కనబడుతుంది. ఆ తోటలో ఆయన అంత వేదన, అంత విరహ వేదన ఏం చేశాడు, చెమట రక్త రూపంలో బయటకు వచ్చిందంట. మోకరించి ప్రార్థన చేశాడు, సాగిలపడి ప్రార్థన చేశాడు. ఏమంటే మోకరించి ప్రార్థన చేసిన సువార్తలు ఈ మాటలు రాయబడ్డాయి గెత్సెమనే తోటలో. ఏమండి మీరు చదువుకోండి, యోహాను సువార్త మరి లోక సువార్త 26 చదువునా, మత్తయి మరి లోక సువార్త 22 చదివినా మీరు ఏమండి ఈ మాటలన్నీ మనకు కనబడతాయి.
ఏమండి ఈ మాటలనే మనకు కనపడతాయి. కనుక ఈ మాటను బట్టి మనం ఆలోచించేస్తుంటే ప్రార్థిస్తూ ఉండగా వెంటనే ఆ వేదనతో ఉన్నటువంటి ఆయనకి, లేండి మనం వెళ్ళిపోదాం, నా గడియ వచ్చేస్తుంది, నా సమయం ఆసన్నమైపోయింది, లేండి వెళ్ళండి అని శిష్యులతో పాటు తోటలో బయటకు వచ్చేటప్పటికి ఈలో పట్టుకునేటువంటి ఈయన వచ్చేస్తున్నాడు. ఇక ఎవరు పట్టించడానికి ఎవరు వచ్చేస్తున్నారు? మన క్యాషియర్ గారు వచ్చేస్తున్నారు. ఏమండి ప్రైమ్ మినిస్టర్ గారు వస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ సారీ అదే ట్రెజరర్ గారు వచ్చేస్తున్నారు. ఎవరో యోధా గారు. కనుక ప్రియ దేవుని పిల్లలరా, ఆయన వచ్చి యేసు ప్రభుని పట్టింది. ఆ రాత్రిలో చేసిన కొన్ని గొప్ప సంఘటనలు మనకు కనబడతాయి. గొప్ప కార్యాలు చేశాడు ఆ రాత్రి. ఒక కొత్త న్యూ ప్రోగ్రాం ప్రభురాత్రి భోజనం స్టార్ట్ చేసాడు నన్ను జ్ఞాపకం చేసుకుంటానికి. ప్లస్ ఆ రాత్రే ఆయన ఎప్పుడు చేయని ప్రార్థన, దుఃఖంతో చెమట రూపంలో రక్తం వచ్చిన అంత వేదన పడినట్లు ప్రార్థన చేశారు. 2 ఆ రాత్రే ఆఖరి అద్భుతం చేసింది కూడా ఆ రాత్రే. బాగా గమనించాలి. ఏ రాత్రి? ఆ రాత్రే గొప్ప ఆఖరి అద్భుతం చేసింది కూడా ఆ రాత్రే గొప్ప ప్రార్థన చేశారు. ఆ రాత్రే ప్రియ దేవుని పిల్లలారా, ఆ రాత్రే ఈ సంఘటనలన్నీ కూడా జరిగినట్లుగా మనకు కనపడుతుంది. ఆ తోటలో పట్టుకున్నారు, ఆయన ఎలా తీసుకొని వెళ్ళిపోతున్నారు. అలా బంధించి తీసుకొని వెళుతూ ఆ రాత్రే మతపరమైన 3 తీర్పులు తీర్చేటప్పటికి తెల్లారిపోయింది. మాట అర్థమైంది అనుకుంటా. అంటే మరలా చిన్న వివరం చెప్పనా? మరి రాత్రి భోజనంతో ప్రారంభమై గెత్సేమనే తోటలోనికి అలా పాటలు పాడుకుంటూ వెళ్ళి ప్రార్థనతో కొనసాగుతూ బంధింపబడి ఆ రాత్రే మతపరమైన యూదా మతపరమైనటువంటి 3 అన్యాయపు తీర్పులతో తీర్చబడి తెల్లవారేటప్పటికి ఇది ఈ రాత్రి జరిగిన సంఘటన. మాట అర్థమైంది అనుకుంటా. అన్యాయపు తీర్పులు తీర్చబడ్డారు. ధర్మశాస్త్ర ప్రకారం రాత్రి తీర్చకూడదు. ధర్మశాస్త్ర ప్రకారం ఒకరిద్దరు సాక్షి లేకుండా తీర్పు తీర్చకూడదు. ధర్మశాస్త్రం ప్రకారం కూడా ఆ యొక్క ప్రధాన యాజకులైనటువంటి వారి ఇళ్లలో తీర్పు తీర్చకూడదు. ఏమండి అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు, అబద్ధం ఆడొద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, నీ పొరుగు వారిని నింద మోపొద్దు అని చెప్పిన ధర్మశాస్త్రాన్ని ఆల్రెడీ డైరెక్ట్గా ఉల్లంఘించి ఏ తప్పిదము లేనటువంటి యేసు ప్రభుని, ఏ పాపం చేయని యేసు ప్రభు మీద ఎన్నో నీలాప నిందలు మోపారు. ఎందుకు మోపారు అంటే ప్రవచన నెరవేర్పు. ఈయన మీద అక్రమకారుడికించారు కనుక ఆయన నోరు తెరవలేదు కనుక అలా 3 తీర్పులు తీర్చబడింది మీ అందరికీ తెలుసు. ఎక్కడంటే మొదట అన్నా దగ్గర, కైపా దగ్గర, సనహెడ్రిన్ సభ దగ్గర ఆ రాత్రి 3 తీర్పులు తీర్చబడ్డాయి. ఇక్కడ 3 సంఘటనలు కూడా జరగబడ్డాయి. మరలా చెప్తాను, చాలా ఇంపార్టెంట్. ఒకటి, కొత్త న్యూ ప్రోగ్రాం క్రీస్తు దగ్గర నుండే క్రైస్తవులకు ప్రారంభమవుతుంది. సంఘం దగ్గర నుండి ఆయన శరీరం భోజనం ఆయనే స్టార్ట్ చేసేది, జ్ఞాపకం చేసుకుంటాడు. 2, భయంకరంగా ఎంతో వేదనతో చేసిన ప్రార్థన కనపడుతుంది. ఆ రాత్రే చివరి అద్భుతం. పేతురు గారు చెవి నరికేతారు కదా, ఆ రాత్రే అతికిస్తారు మలుకొచ్చింది. ఆ రాత్రే పట్టబడిపోతాడు ఆయన. ఆ రాత్రే 3 అన్యాయపు తీర్పులు తీర్చబడ్డాడు. రాత్రంతా నిద్ర లేదు. ఆ రాత్రే శిష్యులందరూ పారిపోయారు. ఆ రాత్రే అందరూ విడిచిపెట్టేశారు ఆయన్ని. ఆ రాత్రే తన బాధను చెప్పుకుంటానికి ఎవ్వరు కూడా మానవ మాత్రలు, కుటుంబీకులు, తోబుట్టులు, రక్త సంబంధి ఎవరు కనబడతలేనా యేసు ప్రభుకి. నాకు ఎందుకు అందరు వెళ్ళిపోయారులే అని అనుకోలే. ఆయన ఎందుకైతే వచ్చాడో ఆ కార్యం ఫుల్ఫిల్ చేసే దగ్గర టైం ఆసనం అయిపోతుంది. ఆయన ఫుల్ ప్లెడ్జ్డ్గా సిద్ధపడిపోయి ముందుకు వచ్చేసాడు. కనుక ప్రేమ దేవుని పిల్లలరా, ఇక్కడ ఈ మాటను బట్టి మనం ముందుకెళ్తే గమనించండి. తెల్లవారింది. ఇవన్నీ కూడా మీరు ప్రియ దేవుని పిల్లలరా మీరు గమనించుకున్నట్టయితే లోకసువార్త 22వ అధ్యాయము, లోకసువార్త 26, మత్తయి 26, మార్కు సువార్త 14వ అధ్యాయం 15 అధ్యాయాలు చదువుకుంటే ఇప్పుడు చెప్పిన మాటలన్నీ కూడా ఆ గెత్సేమనే తోట ఈ చెప్పిన మాటలు మనకు కనబడతాయి. ఇవన్నీ మీకు కావాలంటే నా వీడియోలు చూడండి వెనకాల. ఏమండి ఆయన ఇక్కడ ఎలా తీర్పు తీర్చారు, ఆ సులువు మీద ఎలా పలికింది, ఎన్ని భాగాలు చూసుకోవచ్చని చెప్పాను. అవి కొద్దిగా ఉపయోగించుకోండి. అవసరమైతే చూడండి. ఏదో నేను పోటుగాడిని,
అని చెప్పట్లే. ఏదైనా దేవుడు ఈ కొన్ని మాటలు అన్నీ కాకపోయినా ఒక మాటనే నీ హృదయాన్ని కదిలిస్తాడు అని. ఈ చిన్ని ప్రయాస కొందరు హృదయాలను తాకితే, వారు దేవుని కొరకు బ్రతికితే ఆ క్రెడిట్ నాకు కూడా ఒక రొట్టుముక్కిస్తాడని దేవుడు, అంటే ఆ స్థలం ఒక దిక్కున అని ప్రయాస అంతేనండి. కనుక నా ప్రేమ దేవుని పిల్లలరా, ఉదయం తెల్లారిపోయింది. ఏమండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం ఒకసారి చూద్దాం చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం. రాత్రి అంతా కూడా తీర్పులు తీర్చారు. అయితే మార్కు సువార్త 15వ అధ్యాయం చదువునా మనకి ఇదే కనపడుతుంది. మార్కు సువార్త 15 చదువు చూడండి. ఉదయం కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, సభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పిలాతుకు అప్పగించరే. వెంటనే పట్టించారు. వీళ్ళు తీర్చారు, అబద్ధ సాక్ష్యాలు మోపేశారు, నిందించేశారు. వాళ్ళ ఇష్టమిక ఏదైతే ధర్మశాస్త్రం పలకూడదు, ఏదైతే చేయకూడదు అని చెప్పిందో ఆ సాక్షాత్తు అదే చేశారు. దేశ చరిత్రలో ఎప్పుడు ఎవ్వరికి ఇటువంటి అన్యాయము కానీ, ఇటువంటి తీర్పులు కానీ, ఇటువంటి ఆ నీలాపనిందలు మోపి అటువంటి శిక్ష విధించడానికి ఉన్నటువంటి దినం ఎక్కడ కూడా కనబడదండి. ఆ రాత్రి ఏ చరిత్రలో లేదండి. ఏది లేదు, యేసు ప్రభుకి జరిగింది. నిజంగా ఎంత ఘోరమండి, ఎంత ఘోరమండి. నిజంగా ఒక మాట చెప్తున్నా మీకు, నీవు నేను మనం కూడా క్రీస్తుని కలిగి ఉన్నాం కనుక నీకు కూడా లోకంలో ఇదే జరుగుద్ది. నువ్వు జరుగుతున్నది వాస్తవమే అని తెలుసు, నీకు వాళ్ళు చేస్తున్న అన్యాయమని తెలుసు, అది చేస్తున్న అబద్ధమని తెలుసు. అబద్ధమని తెలిసిన చెప్పినా ఎవ్వరూ నమ్మరు. ఒకళ్ళు అబద్ధమని తెలిసి మనం ఏదైనా మాట్లాడుతున్నా చూడండి అది చేసి ఎలా బొంకుతున్నారు అంటారు. లేదు ఒకళ్ళు సైలెంట్గా మౌనంగా ఉన్నామనుకో, మనం ఏం చేసినా ఇంతేలే, ఎవరు పట్టించుకుంటారు, మౌనంగా ఉన్నామనుకోండి, ఇది చేసాడండి అందుకే ఇలా మౌనంగా ఉండిపోయాడు అంటారు. అంటే ముందు నుయ్యా వెనకాల గొయ్యా, ఏం చేయాలో తెలియదు. అలాగే ఉంది యేసుప్రభుల పరిస్థితి. నీకు నాకు కూడా అలాగే జరుగుతుంది, గుర్తుపెట్టుకో. లేకపోతే ఒకసారి మీ జీవితంలో గతంలోకి వెళ్ళండి. నిజంగానే నాకు ఇబ్బంది కలిగి, లేకపోతే నిజంగా నేను అది చేయలేదని ఎంతమంది చెప్పుకున్న గ్రామస్తులు కానీ, పెద్దలు కానీ, మినివాళ్ళు కానీ ఎవరూ నమ్మలే. నీ శిక్ష పడిపోయింది, తప్పించినది లేడు ఇంకా. అప్పుడే మనం ధైర్యంగా ఉండాలి. క్రీస్తు ప్రభు నేర్పిస్తున్నది అదే నీకు నాకు. అప్పుడే మనసు కక్కలబిక్కలం అయిపోకూడదు. అప్పుడే శ్రమ ఇబ్బందికరం పరిస్థితుల నుండి కృంగిపోకూడదు. ఇంకా ధైర్యంగా ఏమో ఇంత దూరం నడిపించింది కదా, ఇంకా 2 అడుగులు ముందుకు వెళ్తే లోనికి వెళ్ళిపోతా. ఆ 10 మంది కన్యకుల చక్కగా కరెక్ట్ రైట్ టైం తలుపు కొట్టే టైంకి, అప్పుడు దాకా అందరితో కలిసి ఉన్నారు, జస్ట్ తలుపు తీసే టైంకి 5 పక్కకి వెళ్ళిపోయినట్లుగా అలా పోగొట్టుకోకుండా కొద్దిగా ఓర్చుకుంటూ మనం వెళ్ళిపోతామనే ధైర్యంతో ముందుకెళ్ళాలి అని దేని వాక్యం మనం బలపరుస్తుంది. క్రీస్తు ప్రభువులో శ్రమలు అనుభవిస్తున్న తీరు అనే సంగతిని మనం గ్రహించాలండి. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలరా, ఆలోచించేలా ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈ విధంగా ఆ యొక్క ఉదయకాల సమయం తీసుకుని వచ్చారు. ఆ పిల్లత్ గారు తీర్పు తీర్చారు. ఈయన ఏ దోషం కనబడతలేదు కనుక అని చెప్పారు. పిల్లత్ గారు ఏ దోషం కనబడలేదు, హేరోదు దగ్గర పంపించాడు, అక్కడే కనపడలేదు. మరలా పిల్లత్ దగ్గరకు వచ్చింది. మరలా ఇక్కడ కూడా రోమా అది రాజకీయ పరమైనట్టు 3 తీర్పులు జరిగాయి. ఇక్కడ కూడా ఏ తప్పు కనబడలేదు. దానికి ఏ తప్పు కనబడలేదు యేసుకు తెలుసు, తీర్పు తీర్చే అధికారులైనటువంటి పెద్దలకు తెలుసు, ఏ తప్పు లేకుండా మనం తీసుకొచ్చి శిక్షిస్తున్నాం అనేటువంటి అప్పగిస్తున్న మతాధికారులకి తెలుసు. కానీ యేసు ప్రభు నోరు తెరవలేదు. అడగొచ్చు, ఏమిటి ఏ తప్పు లేదు కదా, మీరు ఏంటండి మన ఎలా శిక్షిస్తున్నారు అని అడగొచ్చు. అడగలేదు ఆయన అడగలే. కానీ మౌనంగా వదకు తేపడిన గొర్రె పిల్లవలే ఆయన మౌనంగా ఉండిపోయి భరించినట్లుగా లేఖనాలను సాక్ష్యం ఇస్తున్నారు. సో యోహాను సువార్త 19వ అధ్యాయము ఆ యొక్క ఉదయకాల సమయంలో వేకువజామునే దగ్గరకు వచ్చారేమో 6 గంటలకే మతపరమైన తీర్పులు ఇక్కడ కూడా బహు అన్యాయముగా 6 గంటలకి ఎవరైనా తీర్పు తీర్చేస్తారండి. అప్పుడు కూడా టకాటక గ్యాదర్ అయిపోయి తీర్పు తీర్చినట్లుగా మనకు కనబడుతుంది. ఆ తీర్పు ఎప్పుడు జరిగింది అనేది, ఎన్ని గంటలకి తీర్పు ముగించబడింది అనే సంగతి ఒక మాట మనం గమనించాలి. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 14వ వచనం 13వ వచనం చదువుకుందాం. పిలాతు ఈ మాట విని యేసును బయటికి తీసుకుని వచ్చి రాళ్లు పరిచిన స్థలమందు న్యాయపీఠ మీద కూర్చుండేను. హెబ్రీ భాషలో ఆ స్థలమును గబ్బాతా అని పేరు. ఆ దినం పస్కా సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చును. ఉదయం 6 గంటలు కావచ్చేటప్పటికి ఆయన అంటున్నాడు, మీ రాజును నేను చేయనంటే, అబ్బాయి మా కైసర్ తప్ప రాజు ఎవరో లేరని సంహరించుము అని అనేటప్పటికీ
ఇక వీళ్ళు కేకలే గెలిచి ఆ పిలాతు చేతులు కడుక్కొని ఏం చేశాడంటే 6 గంటల సమయానికి క్రీస్తును సిలువ వేయటానికి అప్పగించేశాడు. కొరడా దెబ్బలు కొట్టించాడు అన్యాయంగా, ఏమండి సిలువ వేయటానికి అప్పగించేశారు. ఇక వీళ్ళందరూ ఆ బంట్రోతులాలు ఆయన డ్రెస్సు మార్చేశారు, ఆయనకు ఎర్రటంగి తొడిగించారు, పొడవాటి సిలువను ఆయన భుజం మీద పెట్టారు. ఆ యొక్క యశ వీధుల గుండా మోపించుకుంటూ కొరడాలతో కొడుతూ హేళన పరుస్తూ, ఏమండి ఆ తలకి ముళ్ళ కిరీటం పెట్టి ఆ కొడుతుంటే ఆ విప్పు నాగటి సాలు దున్నపడినట్లు యెషయా చెప్పిన ప్రవచనం నెరవేర్చినట్లుగా ఆ 50 అధ్యాయంలో ఆ కుర్తు చాలా వల్ల ఉంటుంది. ముండ కిరీటం, రక్తశక్తమైపోయాడు యేసు ప్రభుల వారు. రాత్రంతా నిద్ర లేదు, దాహం లేదు, ఆయన రాత్రంతా హింసించారు. ఇదిగో ఉదయకాల సమయంలో ఈ కొరడా దెబ్బలు, అవమానము, ప్రియదేని బిడ్డలారా, అంత వేదనతో క్రీస్తు ప్రభుల వారు సిలువను మోసుకుంటూ గొల్గోతా కొండకి వెళ్ళారు. ఆ కల్వరి కొండ అది గెత్సెమనే తోటలో ప్రారంభమైతే సంఘటనలన్నీ జరుగుతూ ఆ ముగింపు ఎక్కడికి వెళ్ళింది అని అడిగితే ఇదిగో గొల్గోతా కొండకి వెళ్ళింది. ఆ గొల్గోతా కొండకి పైకి వెళ్ళేటప్పటికి 6 గంటలు తీర్పు తీరిస్తే ఇదిగో ఇక్కడ మనం చదువుకున్నాం కదా, 9 గంటల వరకు ఈ 3 గంటలు కూడా ఎక్కడ తీసుకెళ్లారు, మోయించుకుంటూ ఊరు వెలుపలను ఉన్నటువంటి ఆ గొల్గోతా కొండకు తీసుకుని వెళ్ళారు. 9 గంటలకు క్రీస్తు ప్రభుని సిలువ వేసినట్లుగా మార్కు సువార్త 15వ అధ్యాయము 25వ వచనంలో మనకు కనబడుతుంది. చదువుతాను చూడండి. మార్కు 15:25. ఆయన ఉదయమైనప్పుడు పగలు 9 గంటల, ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలు ఆయను. ఎంతైంది? పగలు 9 గంటలకు సిలువేశారు. 9 గంటలకు సిలువేస్తే యేసు ప్రభువు వారు ఎన్ని గంటలకి తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు అంటే 3 గంటలకి. 8 గంటలు సిలువ మీద ఉన్నారు యేసు ప్రభువు వారు? 6 గంటలు. ఈ 6 గంటల్లో ప్రియ దేవుని పిల్లలరా, మరి ఆయన 7 మాటలు పలికినట్టు మనకు కనబడుతుంది. ఈ 7 మాటలు కూడా క్రీస్తు ప్రభుల వారు ఎంతో వేదనతో ఉండి అంత హేళన పరిస్థితులన్నీ కూడా అనుభవిస్తూ ఆ యొక్క అడ్డకర నిలువుకరపై ఆ శిలుపై పొడవాటి శిల కాళ్ళలో చేతుల్లో కొట్టబడి ఆ వేదనతో తల మీద ఆ ముళ్ళ కిరీటం రక్తసిక్తమైపోయి వేదన బాధతో అనుభవిస్తూ ప్రియ దేవుని పిల్లలరా, ఆ ప్రజలందరినీ చూస్తూ ఆ పరిస్థితిని భరిస్తూ ఏ కోపం తెచ్చుకోలేదు, ఎందుకెలా చేస్తున్నారని అడగలేదు, ఏ తప్పు చేయలేదు కదా ఎందుకు ఎట్లా చేస్తున్నారని మాట్లాడలేదు. అన్నీ కూడా గొదకు తేబడిన గొర్రె పిల్లవలే ఆయన ఏ మాట కూడా ఎదురు చెప్పక సహించి వహించి కోపమేమీ రాకుండా ఎలా చేస్తారో నన్ను, మీకు అసలు ఏం చేయలేదు, మీకు అన్నీ చేశాను, నా జీవితం అంతా కూడా మీకు ఎంతో పరిచయం చేశాను, మీరు నాకు ఇచ్చే ఫలితం ఇదా అని కూడా ప్రశ్నించలేదు. ఆయన సైలెంట్గా ఆ బాధను దిగమింగుకుంటూ అనిపిస్తున్న సందర్భంలో ఆయన పలికిన మాటలే సిలువ పైన 7 మాటలు. ఆ 7 మాటలు ప్రియ దేవుని పిల్లలారా, 7 మాటలు 2 భాగాలు చేసుకుంటే ఇక అయిపోయింది. 2 ముక్కలు చెప్పేస్తున్నాను. 2 భాగాలు చేసుకుంటే 3 మాటలు ప్రియ దేవుని బిడ్డలారా వెలుగులో పలికినట్లుగా మనకు కనబడుతుంది. ఇక 12 గంటలకు 3 గంటల 9 గంటల నుండి ఆ 3 గంటలు 12 అయ్యేటప్పుడు 3 గంటలకి 3 మాటలు పలికారు, వెలుగులో పలికారు. ఇక దేశమంతా కూడా చీకటి అయిపోయింది. చీకటిలో ఆయన ఏం చేశారంటే మరి 4 మాటలు పలికారు. అంటే దేవుడు ఆ చేతిని విడిచిపెట్టినప్పుడు ఆ వేదనంతా కూడా చీకటిలో వారికి కనబడనివ్వకుండా మాటలు వినబడేటట్టు చేసి ఆ క్రీస్తు ప్రభుల వారు ఆ గుడ్ ఫ్రైడే రోజున అది మంచి కార్యము ముగించి చివరి గడియకు వచ్చినటువంటి ఆ చివరిలో మరణవాంగ్మూలపు మాటలుగా ఆ యొక్క భూలోక జీవిత యాత్ర చివరిలో ఆయన పలికినటువంటి విలువైన శ్రేష్టమైన మాటలుగా మరి ఆ 7 మాటలు మనకు కనబడతాయి. 2 భాగాలుగా మనకు కనబడతాయి. 3 మాటలు ప్రియ దేవుని పిల్లలరా. మొదటి మాట దాని వివరణ చెప్పేసిన గత కాలంలో. మొదటి మాట క్షమించే మాట. ఏమండి? క్షమించే మాట ఆయన చెప్తూ ఉన్నాడు. మొదటి మాట లోకసువార్త 23:34. ఏంటండి? లోకసువార్త 23:34 ఏమంటున్నాడు ఆయన? తండ్రి వీరు ఏం చేసిన వీరు ఎరగనుక వీరిని క్షమించు. ఏ దేశ చరిత్రలో కానీ అంత వేదనతో అంత భయంకరంగా దూషించి కొట్టి హింసించిన వారిని చూస్తూ మరి క్రీస్తు పలుకుతున్నారు. సో వీళ్ళు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే
ఈ బాధను అనుభవిస్తూనే తను ఎందుకు చనిపోతున్నాడో, ఈ యొక్క కార్యము ఎవరు నిర్ణయించారో నేను భరిస్తానని నేను ఒప్పుకున్నాను గనుక ఈ కార్యం చేయటానికి సాధనాలే అన్న సంగతి ప్రభువుకు తెలుసు. మాట అర్థమైందండి. అందుకే ఈయన పలుకుతున్నాడు ఆ మాట. వీళ్ళు సాధనాలు, అలా జరగాలి అని లేఖనాలు నెరవేర్చబడాలి కనుక వీళ్ళు పాత్రధారులుగా కనబడుతున్నారు. కనుక ఆయన అంటున్నాడు, వీరేమి చేసిన వీరెరుగు వీరి క్షమించే మాట. ప్రియమైన దేవుని పిల్లలరా, ఈరోజు క్షమించే స్వభావం లేకపోతే ఈ గుడ్ ఫ్రైడే రోజు నీ మాట పలుకుతున్నవేమో జాగ్రత్త. నువ్వు క్షమించే స్వభావం నీ జీవితంలో కావాలి. అలా క్షమించే స్వభావం మాట పలుకుతున్నావంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్న సంగతి కూడా మనం గ్రహించుకుంటే ఎంతైనా మంచిదని ప్రభువుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్న మొదటి మాట క్షమించే మాట. మనమైతే ఆయన శత్రువును ప్రేమించమని చెప్పాడు, శత్రువుని క్షమించమని చెప్పాడు బోధలో. ఆ శత్రుత్వం ఆయన కుటుంబీకులే, ఆయన తోబుట్టులే, వాళ్ళే శత్రువులైపోయి ఆయన చంపుతున్న సందర్భంలో చెప్పిందే క్రీస్తు చేసి చూపించి ఆయన మరి క్షమించే మాట మీరు కలిగి ఉండండి అని చెప్పినట్లుగా మనకు కనబడుతుంది. క్షమించే మాట. రెండో మాట, నేడు నీవు నాతో పరదేశంలో ఉండు. ఏమంటే ప్రక్కనోడు కూడా దొంగ దూషించాడు. ఒక వాగ్దానపు కూడిన మాట. ఒక నీ జీవితాన్ని మార్చుకొని ఆయన చిత్తానుసారం పనిచేసేట వ్యక్తిగా నువ్వు ఉండట్టయితే, లేదా నీ జీవితం మార్చుకుంటే అయ్యా నీ కొరకు నేను బ్రతుకుతాను అని ఒక విధానంతో నువ్వు ఉన్నట్టయితే, ఆ స్థితి కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటే ఈ మాట నువ్వు చెప్పవచ్చు. నువ్వు వాగ్దానం పొందగలిగిన వ్యక్తిగా ఆయన పని చేస్తుంటే నీకున్న పనిని బట్టి ఆ దొంగలాంటి ఛాన్స్ నీకు రాదు, నాకు రాదు. అసలు దాంతో పోల్చుకుంటానికి అర్హత లేదు. కనుక ఆయన వాగ్దానాన్ని మనం పొందాలి అంటే, నిజంగా నీకు ఏ వాగ్దానం చేశాడు? పరలోకం మీకు సొంతం చేస్తానన్నాడు కదా. ఆ పరలోకం నేను పొందాలంటే ఆయన చెప్పినట్టుగా నేను నడుతూ ఉండాలని విధానంతో ఆ మంచి సమర్పణ జీవితం కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వారు మాత్రం ఈ మాట మాట్లాడుతూనే ముందుకు రావాలి. మాటలే కదా నా తెలివితేటలు, నా జ్ఞానాన్ని ప్రదర్శించడానికి వచ్చామనుకోండి, దానివల్ల అర్థం నాకు పనికిరాదు. ఒకరి మాటలను బట్టి జ్ఞానం తప్పలైతే నువ్వు గొప్ప ఆహా ఓహో అంటారేమో, కానీ నీకు అతిశయం అవుతుంది, దేవుని మార్గం తప్పిపోతావేమో చూసుకో అని ప్రభుని బట్టి ప్రేమతో మీకు తెలుపుతున్నా. ఇక మూడవ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయంలోకి మనం వెళ్ళిపోతే, ప్రియమైన బిడ్డలారా, అక్కడ తల్లితో చెప్తున్న మాట, ధర్మశాస్త్రపు తల్లిదండ్రులు సన్మానించాలి కానీ చివరి మాటగా తల్లితో చెప్తున్న మాట. ఏం చెప్తున్నాడు తల్లితో అంటే, ప్రియమైన వర్లరా, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఇది యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీకు అయ్యా, ఇదిగో యోహానుతో ఇదిగో నీ తల్లి అని బాధ్యతను అప్పగించి ఆ శరీర సంబంధమైన బాధ్యతలు అన్నీ కూడా తెంపేసుకున్నాడండి. అదండి, అంటే తల్లిదండ్రులు చూసేటట్టు తత్వం నీకు లేదనుకో. తల్లిదండ్రులు అంటే ఇంత పెంచి పోషించి అన్ని నీకు కరిగి రుద్దినటువంటి వాళ్ళకి నువ్వు రుద్దాల్సిన బాధ్యత నీదైన సంగతి ఎంతోమందికి తెలిసి రోజు. నీకు అన్ని కడిగారే, అన్ని శుభ్రపరిచారే, ఆ దేన స్థితిలోకి నీ తల్లిదండ్రులు వచ్చేసారు ఈరోజు. వారిని చూసే బాధ్యత నీదైన సంగతి తెలుసా నీకు? ఎక్కడెక్కడ పెట్టేతనవా? అందుకేనా నీకు ఉద్యోగం ఇచ్చింది? అందుకేనా ఇంత ఆస్తిపాస్తులు నీకు పంచిపెట్టి నీ తల్లిదండ్రులు? ఒకరోజు నువ్వేదన్నా ఒక నైట్ కానీ ఎక్కడికి వెళ్ళిపోయి రాకపోతే నిద్ర లేకుండా నిద్రహారాలు మాని నా కొడుకేడి నా కూతురు ఏదని ఎదురు చూస్తారే. ఆ ప్రేమ అందాలదే, ఆ ప్రేమతో నన్ను పెంచారండి. ఆ తల్లిదండ్రులు చూసే తత్వం లేని వ్యక్తి మాట మాట్లాడుతూ ఇలా చేయండి అని చెప్తున్నాడు అనుకోండి, ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. తీసుకొచ్చు అంటారు, ఈ మాట పంచుకుంటారు కదా ఈరోజు మాటలు. జాగ్రత్త ఆలోచించి ఇప్పటి నుండి ఆ మాట చెప్తూ, ఒకవేళ అప్పుడు చేయకపోతే నేను ఈ విధంగా నేను ఉంటాను, చెప్పిన మాట ప్రకారం నేను బద్దున్నాయి ఉంటాననేటువంటి ఆలోచన నీకు రావాలి. సో నాలుగో మాట, నా దేవనని చెవిచ్చితివి అంటే, మూడో మాట పలిగేటప్పుడు 12 గంటలు అవుతుంది, మరి దేశం అంతా చీకటి అయిపోయింది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45-47 వచ్చిన ఈ మాట కనపడుతుంది. ఆ చీకటిలో పలుకుతున్న మాట, నా నన్ను ఎందుకు చేవిచ్చిపెట్టావు? నేను గెచ్చవిని తోటలు అడిగే కదా, నానా గిన్నె నా ఐదును తొలగించు అని అడిగాను. నేను అయినసరి నువ్వేం చేసావు? ఎందుకు విడిచిపెట్టేసావు నానా అనే తండ్రిని చేయి విడిచిపెట్టేట బాధ తట్టుకోలేకపోతున్నాడు. శిష్యులు వెళ్ళిపోయినా పర్వాలేదు,
అందరూ ఎంతో హేళన చేసినా తట్టుకున్నాడు. లేకపోతే తల్లిదండ్రులందరూ కూడా విన్నాడినా తట్టుకున్నాడు. అన్ని పరిస్థితులు ఏది లేకపోయినా, ఎన్నో రకాలు హింసించినా, ఏది లేకపోయినా తట్టుకున్నాడు. కానీ తండ్రి చెయ్య విడిచిపెట్టేస్తుంటే తట్టుకోలేక తండ్రి అని బిగ్గరగా పలికినట్టుగా మనకు కనబడుతుంది. అంటే ప్రియమ దేవుని పిల్లలారా, కొన్ని సందర్భాలలో ఈ కష్టకాలంలో దేవుడు చెవిడిచిపెట్టేసి సరే ధైర్యంగా నాకు అప్పగించిన పనిలో నేను ముందుకు సాగిపోతానని ధీరోదత్తులకు ఉండగలిగినటువంటి వారు మాత్రమే మాట ఈ పని తీసుకుంటానికి, తన పని ఫుల్ఫిల్ చేసేటువంటి సామర్థ్యత కలిగినటువంటి వారు ఉండటానికి, ఇటు అవరోధాలు ఎదురైనా నేను ఈ పనిని విడిచిపెట్టను అని ధైర్యంగా చెప్పగలిగేటటువంటి విధానం కలిగిన వారు ఈ మాట తీసుకుంటూ ప్రయత్నించండి. ఒకరోజు నీ నెత్తి మీదకి జీవ కిరీటం వస్తుంది. నువ్వెక్కడైతే చిందరబందరైపోయావో అదే స్థలంలో నువ్వు ఘనపరిచే స్థాయికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. గమనించు, మరలా చెప్తున్నా, ఏదో చెప్పాలి కదా, నేను చెప్పాను, నేను వీడియో తీసుకుని నేను చేశాను, ఎందుకండి అవి నాలుగు గీక్కుంటాకు పనికిరావు. చెప్పొద్దని కాదు, చెప్పుతున్నావు కదా అని నేను కించపరచటం ఏంటది, అది చేయట్లే. ప్రోత్సాహపరిచేటప్పుడు ఉన్న దాంట్లో వాస్తవ అతీతంతో ఇలా చెప్పితే నువ్వు ధైర్యవంతుడిగా ఆయన చిత్తాన్ని నెరవేర్చి ఆయన దేవునికి పాత్రలు ఉండటానికి, నీ బ్రతుకు ధన్యకరంగా మారటానికి ఉండేటట్టుగా చూడాలి. కానీ ఆయన వాక్యాన్ని బట్టి ఆయన చెప్పబడిన మాటను బట్టి నువ్వు గంతులేయటానికి, నువ్వేదో అందరాలు ఎక్కటానికి కాదు దేవుని వాక్యం. పరిచారకులు మనం పనిచేసేటువంటి వాళ్ళు గుర్తించాలి. కనుక ఇక ఐదవ మాట ఏమంటున్నాడు ఈయన? ఐదవ మాట ఏమంటున్నాడు? నేను దప్పిక గొలుచున్నాను, ఆత్మల దాహం ఉండాలి. అదే యోహాను సువార్త 19:28 నేను దప్పి కొనుచున్నానండి, నేను దప్పి కొనుచున్నాను అంటున్నాడు. అంటే ఆత్మల దాహం ఉండాలి. దేవుని కొరకు కొన్ని ఆత్మలు నడిపించాలి. నేను ఆ యొక్క దాహంతో దేవుని చిత్తాన్ని జరిగిస్తూ నేను దాహం కొనుచున్నాను. ఆత్మలు రక్షణ కొరకై బాధ్యతతో నువ్వు రక్షణ పొందుకొని కొన్ని ఆత్మలు దేవుని నడిపించేటటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నటువంటి వ్యక్తిగా నువ్వు ఈ మాట తీసుకుంటే నిజమే కదా. అటువంటి దాహం నాకుందా? ఇక లేకపోతే ఇప్పుడే సరే కొన్ని ఆత్మలు సంఘం, నువ్వు ఏ సంఘం ఉంటావు, ఏ సంఘం అని పక్కన పెట్టు, అక్కడ కొన్ని ఆత్మలు ఆ దైవజన్యంతో కలిసి దేవుని నడిపించేటువంటి బాధ్యత తీసుకుని వ్యక్తిగా ఉన్నటువంటి వారు మాత్రమే మాట తీసుకొని తెలియపరచాలి. ఒకవేళ ఇప్పటికి లేకపోయినా రేపు ఇలా చేస్తానంటూ దేవునితో వాగ్దానంతో తీసుకుని మాట చెప్పి అటువంటి దాహం కలిగిన వ్యక్తులకు ముందుకు సాగిపోవాలని మాట మనకు నేర్పిస్తుంది. ఇక సమాప్తమైనది 6వ మాట, అదే 19:30. అంటే తండ్రి కుమారుని క్రీస్తుకి ఏదైతే అప్పగించాడు రక్షణ కార్యాన్ని, అది కల్వరి శిలలో పూర్తి చేశాడు కనుక సమాప్తమైపోయినది అన్నాడు. ఆ సమాప్తమైపోవటమే మానవునికి రక్షణ వచ్చింది. ఆ రక్షణే ఈ గుడ్ ఫ్రైడే రోజు వచ్చింది. అదే మన జీవితాలకి ఆనందం. అందుకే గుడ్ ఫ్రైడే అయింది. కనుక ఈ మాటను బట్టి ప్రేమైన సోదరులారా, సహోదరులారా ఆలోచించండి. ఇక 7వ మాట మత్తయి సువార్త 27:46, లోక సువార్త 23:46. ఆయన అంటాడు, తండ్రి నా ఆత్మను చేతికి అప్పగిస్తున్నాను అని ఆత్మను అప్పగించి తన ప్రాణము విడిచాడు. అంటే బాధ్యతంగా ఆత్మను, అంటే ప్రాణం విడిచే ముందుగా కొన్ని గడియలలో, కొన్ని క్షణాల్లో తన ఆత్మను తండ్రికి అప్పగించి తన జీవితయాత్ర ముగించాడు. మనందరికీ రక్షణ కార్యము సంపూర్తి సమాప్తమైపోయింది. పాపను విమోచింపబడ్డం అంటే క్రీస్తు లోకంలో లోకంలో వచ్చిన పాపాన్ని జయించే పాపిగా మారలేదు. ఆయన ప్రభావితం చేయలేకపోయింది. దుష్టుని అధికారంలో రాజ్యంలో బ్రతికాడు. దుష్టుని కార్యాలకు ఎక్కడ లొంగలేదు. పాపం మరణాన్ని తెస్తుంది. ఆ మరణానికి ఆయన పాపిగా మన పాపాలు మోసుకొని ఆయన మరణాన్ని పొందుకొని సాతాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు. మరి కొన్ని గంటల్లో ఆ ఆదివారానికి మరణాన్ని కూడా జయించి నీకు నాకు చక్కటి ఆదర్శవంతంగా లోకం జయించిన వాడు క్రీస్తు కనుక ఆయన కలిగి ఉంటే లోకం మన దుష్టుని, సాతానుని, మన శరీరం జయించేటువంటి శక్తి కలిగిన వారు మనం ఉంటాం. అందుకు పరిశుద్ధాత్మ తోడు కూడా మనకు ఉంటాడు. ఈ మాటల ద్వారా ప్రేమ సోదరుడా, ఆ గుడ్ ఫ్రైడే వివరణ కొద్దిగా లేట్ అయినా చెప్పాను. ఆ మాటలు, ఆ గుడ్ ఫ్రైడే వివరణ ఎక్కడ స్టార్ట్ ఎక్కడ ముగించిందో, ఆ గెత్సేమనే తోటలో, ఆ గొల్గొతా కొండపైన ఆ వేదంతో ఆ మాటలు పలికారు. అవి చాలా శ్రేష్టమైన మాటలు. సో మీరు నేను కూడా ఈ మాటల ద్వారా మనం చెప్తున్నప్పుడు మనం ఆదరించబడుతూ ఆ క్రీస్తుపై చూపినట్టు వేదనకరమైన పరిస్థితులు మన జీవితంలో ఎదురైతే ఓర్పు సహనంతో
ఆయన చిత్త నెరవేర్చి బిడ్డలు సాగిపోయి కృపనివ్వాలని ఈ గుడ్ ఫ్రైడే ప్రియదైన బిడ్డలారా మీ బ్రతుకులకు వింటున్నవారు మన బ్రతుకులకు ఒక లింకాను రక్షణ పొందకుండా ఉన్నట్టయితే నీ జీవితంలో మంచి లేదు, గుడ్ ఫ్రైడే సంతోషం లేదు, ఆనందము లేదు. కనుక ఈరోజైనా క్రీస్తు ప్రభు ఇచ్చేటటువంటి ఆ సంతోషాన్ని, ఆయన యందు ఉన్నటువంటి ఆనందాన్ని, ఆయన ఇచ్చే రక్షణను నువ్వు పొందుకుంటానికి ఈ రోజున క్రీస్తు సొంత రక్షణగా అంగీకరించు. నీకు అంతకుముందు చేసిన పాపను మోచింపబడతావు, పాప రుణం తీర్చబడుతుంది, నువ్వు రక్షణ పొందుకుంటావు, నీతిమంతుడిగా తీర్చబడతావు. నువ్వు ఒక సంతోషాన్ని నీ జీవితంలో ఆధ్యాత్మిక సంతోషాన్ని ఆనందిస్తూ నీ కుటుంబ సంతోషం కలిగి ఉండగలుగుతావు. కనుక ఈ మాటను బట్టి సోదరుడా ఒకసారి ఆలోచించి, ఏదేమైనా కొద్దిగా లేట్ అయినా తప్పనిసరిగా ప్రేమ సోదరులరా మీరు మాటలు వినటానికి ప్రయత్నించండి, అవి ఉపయోగకరంగా ఉంటే నేను తలుస్తున్నాను. మిమ్మల్ని ఏదో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకోటి చేసుకొని నాకు అవసరం లేదండి. నేను దేవుని మాటలు చెప్పటమే ఉండాలి. 10 మంది అనుకో, 2 విన్నా చాలు అని అనుకునేటువంటి స్వభావం ఉన్నది. కనుక నా గురించి ప్రార్థన చేయండి. శారీరకంగా నేను బలహీనుడను. మీ టీంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. ఈ గుడ్ ఫ్రైడే ఆనందాన్ని, సంతోషాన్ని, ఆయన మరణం ద్వారా నాకు ఇది కలిగిందని ఆనందాన్ని కళ్ళెదురుగుండా చూస్తూ ఇంత త్యాగం చేసేవని ఆయనని ఇటు ఆనందించేవని కృతజ్ఞతా భావంతో ఈ గుడ్ ఫ్రైడేని సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్న పరమ తండ్రి మీకు వందనాలు. పలకబడిన మాటలో పరమార్థం ఏంటో తండ్రి, ఈరోజు మేము నీ బిడ్డలుగా విన్న మాటల ప్రకారం ముందు సాగిపోయే కృప నీ బిడ్డలు మాకు అనుగ్రహించమని నాయన. ఆ యొక్క ప్రత్యేక ఆరాధన అంతటిలో నీ బిడ్డలు ఆయా స్థలాల్లో నీ పక్ష నిలబడి మాట్లాడుతుంటారు. ఆయా స్థలాల్లో నీ పిల్లలు తండ్రి నీ మాటలు చెప్పడం తృష్ణతో ఉంటున్నారు. ఆ మాటల భావాన్ని గ్రహించుకుని అద్యుతను అన్వయించుకుని ముందుకు సాగేటట్టు ఆత్మ తోడ్పాటు ప్రతి బిడ్డకు ప్రసాదించు. వినండి బిడ్డలందరినీ మీరు దీవించండి నాయన. విచిత్తమైతే రేపటి కలుసుకునే కృపనిమ్మని, అంతవరకు రెక్కల నీళ్ళ మమ్మల్ని అందరూ భద్రపరచమని, మరొక వినని బిడ్డలందరినీ ప్రత్యేక రీతిలో దీవించి మీరు బలపరిచి మీరు మహిమ పొందమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.